ఏపీలో మెగా యోగా ఈవెంట్కు ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రేపు యోగా డే జరగనుంది. ఈ వేడుకల్లో సీఎం చంద్రబాబు సహా మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు. రేపు ఉదయం 6 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ వేదిక నుంచి యోగాంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. సుమారు 5,000 మంది యోగా సాధకులు, విద్యార్థులు, ఉద్యోగులు, వివిధ రంగాల ప్రతినిధులు ఒకేసారి యోగాసనాలు వేయనున్నారు. ప్రజల్లో యోగాపై అవగాహన పెంచడం, ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవాటు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. రేపు విజయవాడ వేదికగా యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ప్రస్తుతం అక్కడ జరుగుతున్న ఏర్పాట్లపై మరింత సమాచారం మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించబోతా ఉంది. దీనికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరు కాబోతున్నారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా మొత్తం దాదాపు 5,000 మంది హాజరు కాబోతున్నారు ఇదే వేదిక పైన. ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇదే వేదిక పైన ఇక్కడ చూడొచ్చు మనం. ఇదే వేదిక పైన ఆయన యోగాసనాలు వేసే ప్రాంతం ఇది. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రాష్ట్ర స్థాయిలో భారీ వేడుకలకి సన్నద్ధం అవుతున్నటువంటి దృశ్యాలను ఇక్కడ మనం చూడవచ్చు. యోగాను ప్రతి ఇంటికి చేరవేయాలనే లక్ష్యంతో ఇంటింటా యోగా నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామం నుంచి కూడా రాష్ట్ర స్థాయి వరకు కూడా యోగాలో అందరినీ భాగస్వాములు చేయాలనే ఉద్దేశంతో గడిచిన కొన్ని రోజులుగా ఈ యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దీనికి ఇప్పటి వరకు కూడా 1 కోటి మందికి పైగా సభ్యులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వీరందరూ కూడా రేపు యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొనబోతున్నారు. యోగాను ఒకరోజు కార్యక్రమంలాగా కాకుండా ప్రజల జీవన విధానంలో ఒక భాగంగా యోగాని చేయాలనేటటువంటి ఒక సంకల్పంతో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. 21వ తేదీన జరిగేటటువంటి యోగాంధ్ర కార్యక్రమానికి అన్ని స్థాయిల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు, ఆయా సంఘాల నాయకులు, స్వచ్ఛంద సేవా సంస్థలు అందరూ కూడా యోగాంధ్ర కార్యక్రమంలో భారీగా మొత్తం హాజరు కావాలనే పిలుపునిచ్చారు. దీనికి సంబంధించి యోగా గురువులు, విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజల భాగస్వామ్యంతో భారీ వేడుకలకి ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. గత కొద్ది రోజులుగా అన్ని జిల్లాల్లో కూడా చాలా యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహించారు. చాలా చోట్ల దీనికి సంబంధించిన ప్రత్యేక గురువుల్ని నియమించారు. వారికి శిక్షణ ఈ కార్యక్రమాలు చేపట్టారు. 10 కోట్ల రూపాయల మేర దీనికి సంబంధించిన నిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి కలెక్టర్లకు ప్రధానమైనటువంటి బాధ్యత అప్పగించినటువంటి నేపథ్యంలో ప్రతి జిల్లాలో కూడా యోగాంధ్ర కార్యక్రమాలు జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. 12వ అంతర్జాతీయ యోగా కార్యక్రమాన్ని విజయవాడలో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించడానికి దాదాపుగా ఏర్పాట్లన్నీ కూడా పూర్తయినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రివర్గం, అదేవిధంగా రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు, పోలీస్ శాఖ ఉన్నతాధికారులు, అన్ని సెక్షన్ల ప్రజలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. మొత్తం పోలీస్ శాఖ కూడా అప్రమత్తమైంది. ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి రావడం, ప్రజాప్రతినిధులు, అధికారులు వచ్చిన నేపథ్యంలో విజయవాడ నగర పౌరులకి ఏ విధమైనటువంటి ఆటంకం కలగకుండా ట్రాఫిక్ కూడా డైవర్షన్ కార్యక్రమాలు పెట్టారు. ఎక్కడ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా సునాయాసంగా ఈ స్టేడియం దగ్గరకు వచ్చి యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొని యోగా కార్యక్రమం నిర్వహించడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చాలా చురుగ్గా జరుగుతామని ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ వెంకట్తో జయరాజ్, 10 టీవీ, విజయవాడ.